ప్రజలకిచ్చిన వాగ్దానాలు తెరాస ప్రభుత్వం నెరవేర్చాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులతో పాటు మంచి పనులన్నింటికీ సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. మంచి వాతావరణం కలిగినటువంటి సామరస్యం కలిగినటువంటి రాజకీయాలని ప్రవేశపెట్టాలని మనం ఆశించినాము. ఆ ఆశించిన భాగంలో నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవాళ మీరు వాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు ఈ రాజకీయాలను నిజంగా ప్రభావితం చేస్తున్నాయా? కేవలం తిట్టుకోవటానికి, ఒకరికొకరిని మాటలు అనుకోవటానికి, ఒకరిని ఒకరు దూషించుకోవటానికి, ఇంకొకరు పరుష పదాలు ఉపయోగించడానికి ఇదే రాజకీయం అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఇటువంటి భాషా భావజాలాన్ని రాజకీయాలకు నేర్పిద్దామా? ఇది మనకు కావలసినటువంటి రాష్ట్రం, మన ప్రజలు ఆశించిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవటానికి కాంగ్రెస్ పార్టీగా, ఈ తెలంగాణ బిడ్డలుగా మేము ప్రతి అభివృద్ధికి దోహదం చేస్తాం, సహకరిస్తాం, ప్రతి అన్యాయాన్ని ఎండగడతాం, ఎదిరిస్తాం. సంస్కారితమైనటువంటి రాజకీయాలకు, సామరస్యపూరితమైనటువంటి రాజకీయాలకు, ప్రతిపక్ష గౌరవాలు ప్రతిపక్షానికి, ప్రభుత్వ గౌరవాన్ని ప్రభుత్వానికి, అందరి లీడర్లకు పరస్పర అవగాహనకు వీలయ్యేటువంటి ఆలోచన ధోరణిని రగిల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వ్యవహరించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.